చిన్నప్పుడు ఇలా బైక్లు వెళ్తుంటే చూసా లైన్గా అవన్నీ చూసి వాటికి బాయ్ చెప్పుకొని చెప్పుకొని మనం వాళ్ళు అలాగే వెళ్ళిపోతున్నారు ఆ కొండల్లో కాచి ఏ టెంట్లు వేసుకుంటున్నారు అనుకునేవాడిని. వైజాగ్ నుండి బాల్దా కేవ్స్ ఒడిస్సా ఇటు వచ్చాము. నైట్ ఇక్కడ స్టే చేసాము. అటంతా మేము టెంట్స్ వేసుకొని చిన్నప్పటి నుంచి మనం బైకర్స్ని అలా ఎక్కడో చూడడం జరుగుతుంది బేసిక్గా. సో మనమే ఎందుకు పెట్టకూడదని చెప్పి దగ్గర 1.5 year నుంచి నాకు థాట్ ఉంది. రైడ్లోనే అక్కడ నేను ఫిక్స్ అయ్యాను, మనం దీన్ని కంటిన్యూ చేయబోతున్నాం. నాతో వచ్చేది ఎవరు? సో ఈరోజు రైడ్ అయితే మనకి గాజువాక నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ పాయింట్ గాజువాకలో కొంతమంది వచ్చారు. దాని తర్వాత పెందుర్తి ఫ్లైఓవర్ కింద సెకండ్ పాయింట్ పెట్టాం. ఇక్కడ నుంచి బ్రీఫింగ్ అంతా అయిన తర్వాత రైడ్ మంది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ మంది అరకు ముందు చెక్ పోస్ట్ ఉంటుంది. ఎస్కోట దాటిన తర్వాత ఆ చెక్ పోస్ట్ దగ్గర ముందుకెళ్తే ఒక చిన్న ఊరు ఉంటుంది. ఆ ఊరిలోని టీ అంతా తాగేసి నీట్గా చిల్ అయ్యి కొద్దిసేపు అక్కడ నుంచి మన మెయిన్ అడ్వెంచర్ ఏదైతే ఉంటుందో ఘాట్ రోడ్ అరకుది అది స్టార్ట్ అవుతుంది. దానికోసం ప్రతి ఒక్కరి వెయిటింగ్ ఇక్కడ. హాయ్, ఐఎమ్ మొహమ్మద్ షానవాజ్ ఖాన్. నేను ఈ రైడ్కి కెప్టెన్ని. సో నేను కొన్ని లీడ్స్ చెప్తాను. గ్రూప్ రైడ్ అనేది ఎలా చేయాలి, గ్రూప్ రైడ్ అనేది ఎలా సక్సెస్ అవుతుంది. రైడ్ అనేది సక్సెస్గా అవ్వాలంటే లీడ్ చేస్తున్న అతన్ని బ్యాక్ వెహికల్ పర్సన్ ఫాలో అవ్వాలి. సో బైక్కి మినిమం డిస్టెన్స్ అనేది 10 feet పెట్టుకొని ఆ 10 feetని తగ్గకుండా చూసుకుంటే రైడ్ అనేది సక్సెస్ అవుతుంది. ఫస్ట్ లాంగ్ రైడ్ ఇది చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాను ఫుల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాషన్ గురించి వస్తే చిన్నప్పటి నుంచి మనం బైకర్స్ని అలా ఎక్కడో చూడడం జరుగుతుంది బేసిక్గా. లేదంటే మూవీస్ చూసి కానీ ఇలాగ మనం వెళ్తే మనల్ని కూడా ఇలాగ చూస్తారు అన్నట్టు చిన్న థాట్ వస్తుంది. మనం నార్మల్గా టీ బ్రేక్ కోసం ఆగాం. క్లైమేట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నిన్న నేను వాన్దేవుడికి రిక్వెస్ట్ పెట్టుకున్నాను, వాన్దేవుడా మేము కొద్దిగా రైడ్ వేసుకున్నాం, నువ్వు మాత్రం వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు అని అన్నాను. మాట అయితే విన్నారు. నా మీద కొద్దిగా రిక్వెస్ట్ ఉంచి ఇంతవరకు అయితే వర్షం ఏమీ లేదు, ఇకపై కూడా ఉండకపోతే మంచిది అనుకుంటున్నాం. కానీ వచ్చినా ఏం చేయలేము, వాన్దేవుడు వాళ్ళు తీర్చేస్తాడు, మనం తీర్చుకోవడం. ఏదో రిక్వెస్ట్ పెట్టగలం అంతే. రెయిన్ కోట్ అంతా అయితే ఉంది, వాన్దేవుడు వచ్చినా మనం కొద్దిగా మేనేజ్ చేసుకోగలం, పర్లేదు. ప్రస్తుతం అయితే టీ బ్రేక్ ఆగాం. టీ అయిన తర్వాత మళ్ళీ మనం మన జర్నీ కంటిన్యూ చేద్దాం టువర్డ్స్ బాల్దా కేవ్స్.
నా డ్రీమ్ బైక్ హిమాలయన్ 411. 2016లో చూసాను దాన్ని. ఏ రోజన్నా దాన్ని కొనాలి, ఎలాగైతే దాన్ని అందరూ యూజ్ చేస్తున్నారో, కొండల్లో తుప్పల్లో తిరిగేస్తున్నారు దాన్ని పట్టుకుని, అలాగే మనం కూడా పట్టుకుని తిరిగేయాలని చెప్పి చాలా రైడ్స్ వెళ్ళాను మనతో. మళ్ళీ నేను కేరళ ఒకటి వెళ్ళాను. అప్పుడు నాకు బైక్ సరిగ్గా సెట్ అయిపోయి పల్సర్ మీద కేరళ కొట్టాను. అలాగే చాలా కష్టమైన రైడ్స్ అన్ని చేశాను. మన ఊళ్ళో ఫస్ట్ నుంచి నాకు బాగా క్లోజ్, అందరం కలిసి తిరిగారు. ఇప్పుడు దీంతో రావడం నేనైతే చాలా ఫస్ట్ టైం. బైక్ యూనికాన్ ఉండేది, దానికి ముందు పల్సర్ ఉండేది. అది యూజ్ చేసేవాడిని. ఎలాగా బయట వాళ్ళతో అయితే ఎవరు తెలియదు, జస్ట్ ఫ్రెండ్స్తో వెళ్ళేవాళ్ళం. అవి కూడా లాంగ్ ఏం కాదు, అన్నవరం గుడికి, సింహాచలం గుడికి, లేదంటే శ్రీకాకుళంలో సూర్యనారాయణ దేవాలయం ఉంది. బండి తీసుకున్న తర్వాత మా మేనేజర్ గారు కలిశారు. సార్ ఇంట్రొడక్షన్. ఓకే, మా మేనేజర్ గారు కలిశారనమాట. మేనేజర్ గారు కలిసిన తర్వాత ఇంకా రైడ్ అంటే మనం ముందు ఉంటాం. రాత్రి 9 గంటలకు ఫోన్ వచ్చిందంటే పొద్దున్న 6 గంటలకు మనం రైడ్కి రెడీ, ఆల్రెడీ ప్రిపరేషన్ ఆల్రెడీ అయిపోయేది. అలాగా దగ్గర ఒక 6 నెలలు సాగింది, బాగానే ఉంది. 6 నెలల తర్వాత జరిగింది ఏంటంటే, కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఏదైతే షోరూమ్ దగ్గరికి మేము వెళ్ళేవాళ్ళం, అక్కడ రైడ్స్ జరగడం ఆగిపోయాయి. మనకేంచో రైడ్కి వెళ్ళాలి, వాళ్ళు పెట్టట్లేదు. సో మనమే ఎందుకు పెట్టకూడదని చెప్పి దగ్గర 1.5 year నుంచి నాకు థాట్ ఉంది. రీసెంట్గా కొద్దిగా నేను ఫ్రీ అయ్యాను. ఏదైతే జాబ్ చేస్తానో దాంట్లో కొద్దిగా రిలీఫ్ దొరికితే ఎందుకు మనమే పెట్టకూడదు, ఎవరో ఒకరెట్టి చెయ్యాలా, మనం కూడా చెయ్యొచ్చు కదా అని చెప్పి ఒక చిన్న థాట్తో రాత్రి 2 గంటలకు నిద్ర పట్టగా అలాగా ఆలోచిస్తూ పొద్దున్న జస్ట్ ఒక రీల్ అప్లోడ్ చేశాను నేను. 365 days ఛాలెంజ్ చేస్తూ దాంట్లో ఒక పాటలాగా ఒక రీల్ అప్లోడ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది కదా అని చెప్పి జస్ట్ వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తే దగ్గర ఫస్ట్ ఫ్యూ డేస్లోనే ఒక 50-60 మెంబర్స్ వరకు యాడ్ అయ్యారు. సడన్గా దాని తర్వాత ఒక రైడ్ పడింది, దానికి వెళ్ళాం, బాగానే ఉంది. ఆ రైడ్లోని అక్కడ నేను ఫిక్స్ అయ్యాను, మనం దీన్ని కంటిన్యూ చేయబోతున్నాం.
ప్లస్ ఇంకొకటి నిజంగా నా నమ్మకం, 3 పిల్లర్స్ ఉన్నారు నాకు. ఖాన్ సార్ మొదటి పిల్లర్, సెకండ్ మేనేజర్ గారు, థర్డ్ కుమార్ అన్న. ఈ 3 పిల్లర్స్ నేను ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఏ టైం అయినా సరే ఒకవేళ వచ్చి నిలబడగలిగితే ఖచ్చితంగా నిలబడతారు అనే నమ్మకంతోనే స్టార్ట్ అయితే చేశాను. ఫస్ట్ రైడ్ అయ్యింది, ఎందుకంటే అప్పుడు తక్కువ మంది ఉన్నారు కాబట్టి పెద్ద అవసరం అనిపించలేదు. నేనే తీసుకెళ్ళాను, రైడ్ అంతా అయింది సక్సెస్ఫుల్గా, నీట్గా వచ్చాం. సెకండ్ రైడ్ అయ్యేసరికి 50 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. నా కింద నుంచి భూమి లెగిసిపోయింది సైడ్కి. అన్ఎక్స్పెక్టెడ్, అసలు సెకండ్ రైడ్కి అంత రెస్పాన్స్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఫోన్ కాల్ కొట్టాను, ఇలాగ రేపు రైడ్ ఉంది. నేను గ్రూప్ పెట్టాను, అంతవరకు మనోడికి కూడా తెలియదు. నేనే గ్రూప్ పెట్టాను. దీని కథా కర్త కర్మ క్రియ మొత్తం ఇలాగుంది, మీరు రేపు రావాలి. నాకు ఓకే. వెళ్ళిపో ఆగదా, స్లో ఇప్పుడు టెంట్ స్టేయింగ్ అన్ని చేసుకొని ఇంకా డిన్నర్ చేయాలి. యాక్చువల్గా టైం అయితే 11:30 అవుతుంది. ఈ ఆకలి తెచ్చేస్తుంది, బట్ ట్రైలర్స్కి అంత ఉండదు కదా పట్టింపులు. ఓకే చూద్దాం, ముందుకెళ్ళి అయితే బ్యాక్ సైడ్ రివర్ ఉంది. మనం యాక్చువల్ మార్నింగ్ చూపిస్తాను, స్టేటస్ పెడతాను, స్టోరీ పెడతాను, మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఎగ్జాక్ట్గా ఉంటుంది వీడియో అంటే. లెట్స్ గో. ఎంతమంది అడిగారు తెలుసా? గ్రూప్లో సూర్యులు యాడ్ చేయండి. ఈరోజు ఫస్ట్ లాంగ్ రైడ్ అయితే మనది జరిగింది, చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలా పెద్ద చేయి మనోడు ఉంది. మేనేజింగ్ మొత్తం మనవడు. ఖాన్ సార్ని ఫ్రంట్ లీడ్. ఖాన్ సార్కి ఒక ఫోన్ చేశాను, ఆయన కూడా నేను రెడీ, నేను వచ్చేస్తాను, ఎప్పుడు హెల్ప్ కావాలో నేను ముందుంటాను. గ్యాప్ అనేది ఎక్కువ వస్తే రైట్ డిస్టర్బ్ అవుతుంది, అండ్ సో మనం వెళ్ళాల్సిన ప్లేస్కి లేట్గా వెళ్తాం. సో ఎంతసేపు మనం ముందు బండివాడి మీద
కాన్సన్ట్రేషన్ చేసి తన ఎంత స్పీడ్లో వెళ్తున్నాడో మనం కూడా అదే స్పీడ్ని మెయింటైన్ చేయాలి. సో ఒకరికి ఒకళ్ళు ఇది కనుక ఫాలో అయితే ప్రతి రైడ్ సక్సెస్ అవుతుంది. దాని తర్వాత కుమార్ అన్న అయితే ఫస్ట్ నుంచి ఒకే మాట అన్నాడు, నేను వెనకాల ఉంటాను, నువ్వు లీడ్, నేను నా వల్ల లీడు కాదు, మధ్యలో కూడా నాకు వద్దు. ఎవడదన్నా బండి పంచర్ అయిపోతే ఆ బండి నా భుజానికి వేసుకొని పంచర్ చేయించుకొని ఆడిని తీసుకొస్తాను, లేదంటే బండి పక్కన పెట్టేసి నా బండి ఆడిని ఎక్కించుకొని నేను రైడ్కి వస్తాను. డెస్టినేషన్తో నాకు సంబంధం లేదు, జర్నీలో ఏదైతే ఏమైనా ప్రాబ్లం అయితే దాన్ని నేను చూసుకుంటానని చెప్పి కుమార్ అన్న నమ్మకం ఇచ్చాడు. ఈ ముగ్గురు పిల్లర్స్ కలిస్తే బ్రదర్హుడ్ బైకర్స్. హాయ్, మీ అజయ్. నేను వైజాగ్ నుండి. ఇది మాది బ్రదర్హుడ్ బైకర్స్ కమ్యూనిటీ మాది. నాకు చిన్నప్పటి నుంచి మంచిగా బైక్ రైడింగ్ కానీ లాంగ్ రైడ్స్ కానీ గ్రూప్స్తో వెళ్ళాలని ఇది ఒక మంచి ఇది ఉండేది. కానీ నాకు ఎవరు మంచి గ్రాప్ దొరకలేదు. సోషల్ మీడియాలో సునీల్ సింగ్ అన్న బ్రదర్హుడ్ బైకర్స్ నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను. కానీ అందులో యాడ్ అయిన తర్వాత వాళ్ళతో వచ్చిన రైడ్స్కి కానీ గ్రూప్తో వచ్చిన తర్వాత నాకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, థ్రిల్గా ఉంది. ఈ గ్రూప్ రైడ్లో వెళ్ళటం వల్ల ఏంటంటే మీరు సిగ్నల్స్ కానీ డిసిప్లైన్ కానీ ఒక వెహికల్ వెనకాల ఎలా ఫాలో అవ్వాలి, ఇంకో ముందు వెహికల్ చూసి సిగ్నల్స్ నేర్చుకోవడం. సో ఇలా గ్రూప్ రైడ్స్ వల్ల వెళ్ళటం వల్ల డిసిప్లైన్ మెయిన్ వస్తుంది. సో ఒక మంచి రైడర్ అవ్వచ్చు. మాది గ్రూప్ ఏంటంటే ఎవ్రీ వీకెండ్కి మంచి ట్రిప్స్ వేస్తాం లోకల్లోని, కానీ ఎవ్రీ మంత్ సెకండ్ వీకెండ్కి మేము లాంగ్ ట్రిప్స్ వేస్తాం. అలాగే మేము ఈరోజు నిన్న ఈవినింగ్కి వైజాగ్ నుండి బాల్దా కేవ్స్ ఒడిస్సా ఇటు వచ్చాము. నైట్ ఇక్కడ స్టే చేసాము. అటంతా మేము టెంట్స్ వేసుకొని మంచి క్యాంప్ ఫైర్ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇప్పుడు మార్నింగ్ అయింది, స్టార్ట్ అయిపోయి అంతా బ్యాక్ పిక్ చేసుకున్నారు. సో ఇప్పుడు కేవ్స్ చూసి ఇంకా వేరియస్ లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ విజిట్ చేయడానికి, చూసి ఇంక వెళ్తాము. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. నువ్వు ఇంట్లో ఒక్కడు ఉంటే ఏదన్నట్టు ఉంటుంది, నువ్వు గ్రూప్లో కానీ జాయిన్ అయితే ఆ గ్రూప్ నేను తీసుకెళ్ళిపోతుంది, నీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఆ గ్రూప్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఈ బ్రదర్హుడ్స్ బైకర్స్ వైజాగ్ అడ్మిన్ సునీల్ సింగ్ అన్న. క్రెడిట్స్ అంతా సునీల్ సింగ్ అన్నకి మళ్ళీ చెప్తున్నాను. సునీల్ సింగ్ అన్న చాలా మంచిగా నడిపాడు, చాలా డిసిప్లైన్. తను బ్రీఫ్ చేయడం కానీ అందరిని రిసీవ్ చేసుకోవడం కానీ చాలా డిసిప్లైన్. తను చూసి మీరు చాలా నేర్చుకోవచ్చు. అసలు ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి రైడ్స్ చాలా చేసుకుంటామని నేనైతే అనుకుంటున్నాను. ప్లస్ ఇక్కడితో అయితే ఆగేది కాదు, ఇది ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఎక్కువే ఉన్నాయి. ప్లస్ ఓన్లీ వైజాగ్కి కూడా లిమిటెడ్గా నేను దీన్ని ఉంచాను. నాతో వచ్చేది ఎవరు? పదండి పోదాం, పదండి పోదాం.
చిన్నప్పుడు ఇలా బైక్లు వెళ్తుంటే చూసా లైన్గా అవన్నీ చూసి వాటికి బాయ్ చెప్పుకొని మనం వెళ్తున్నాం. వాళ్ళు అలాగే వెళ్ళిపోతున్నారు ఆ కొండల్లో కాకి ఏ టెంట్లు వేసుకుంటున్నారు అనుకునేవాడిని. ఇప్పుడు నేనే చూడు మొన్న వచ్చినప్పుడు ఒక స్ట్రైట్గా ఒక లైన్ అప్లో నీట్గా వస్తుంటే మొత్తం అందరూ బాయ్ చెప్పడం, మనం వాళ్ళకి బాయ్ చెప్పడం. నా ఫస్ట్ టైం అంటే నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళాను, అంతా నాకు రాలేదు. ఒక లైన్లో కాన్సెప్ట్ సూపర్గా అన్యా ఎక్సలెంట్. ముందుకు వెళ్ళిపోయి రోడ్డు చెక్ చేసుకుని మళ్ళీ ఎవరైనా బ్యాక్ రాకపోతే మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ తేడం. అంటే ఒక డిసిప్లిన్, ఆ డిసిప్లిన్ ఉన్నాం. అదే ర్యాష్కి వెళ్ళిపోతే ఎవడో హాయ్ చెప్పడం. నేను సోలో ట్రావెల్ చేసినప్పుడు స్ట్రైట్కి వెళ్ళిపోయాను, జమ్మని వెళ్ళిపోవడమే. అలా వెళ్ళిపోయినప్పుడు చూస్తారు ఎవడో పాపం పిల్లడు ఇంట్రెస్ట్ ఉన్నాడు, ఇది ఎవడో వెళ్ళిపోతున్నాడు అనుకుంటారు అనమాట. సో మనకి ఇదంతా ఆఫ్ రోడింగ్, మన బండి అదే 125 cc కానీ మరి ఫుల్లీ లోడెడ్ పైకి ఎక్కేసింది. నేను ఇంత చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు నా లైఫ్లోనే చాలా నాకు మంచి మూమెంట్ ఇది. ప్లస్ ఎవరైతే రైడర్స్ ఉన్నారో వాళ్ళందరి సపోర్ట్ కూడా మనకు కావాలి. గ్రూప్ అనేది నేను ఖాన్ గారు లేదంటే కృష్ణ బ్రో ఎలా నుంచి ఉండిపోతే అవ్వదు. గ్రూప్ అంటే ఒక 30-40 మంది మినిమం ఉంటేనే గ్రూప్ అవుతుంది. సో ప్రతి రైడర్ ఇంపార్టెంట్. ఏం నేర్చుకోగలమంటే బేసిక్గా రైడ్స్ నుంచి మీ సర్కిల్ పెరుగుతుంది. మెయిన్ సర్కిల్ పెరగడం వల్ల మీ కెరియర్లో కూడా మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. ప్లస్ నార్మల్గా అందరితో మాట్లాడడం వల్ల మీరు ఫ్రీ అవుతారు. ఇంట్రోవర్ట్ కానీ ఒక 4 రైడ్లు వచ్చాడంటే వాడు ఖచ్చితంగా ఎక్స్ట్రోవర్ట్ అయిపోతాడు, చింపేస్తానంటాడు. ఇంకా నేను నార్మల్గా రోడ్ల మీద చపరిల్లాగా అయితే ఎవరు వెళ్ళరు. ప్లస్ నిన్న లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. బ్యాక్ లాస్ట్లో ఉన్నప్పుడు ఎంతమంది అయితే లైనప్ అంతా వెళ్ళిన తర్వాత ఒక్కరు కూడా అంటే చాలా చీప్గా కానీ లేదంటే ఏంటి ఇలా ఎరగబడుతున్నారు అన్నట్టు కానీ ఒక్కరు కూడా చూడలేదు. మా 30-40 మంది వెళ్తుంటే అందరూ వాళ్ళకి వీలైతే హాయ్ అని చెప్పారు. కొంతమంది ముద్దులు కూడా పెట్టారు బస్సులో నుంచి. వాటిని మేము స్వీకరించాం ముద్దులు ఇచ్చి. రాత్రులు నిద్ర ఉండదు, తెల్లారులు సాగుతుంది. పడిపోతుంటే మిమ్మల్ని లేపడానికి ఖచ్చితంగా ఒక బ్రదర్ ఉంటాడు. మీ బండి ఆగిపోతే ఖచ్చితంగా మీరైతే అక్కడ ఉంటారు కాదు. రాత్రి 12 అవ్వనివ్వండి, 1 గంట అవ్వనివ్వండి, ఒకవేళ రిపేర్ అవ్వకపోతే మీతోనే అక్కడే టెంట్ వేసుకుని పడుకుంటూ పోతాడు. కానీ మిమ్మల్ని మాత్రం వదిలేసి ఎవరు వెళ్ళరు. అది బ్రదర్హుడ్ బైకర్స్.
సక్సెస్ఫుల్ రైడ్